ఎల్నినో ఎఫెక్ట్ తో తక్కువ వర్షపాతం నమోదైన ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకున్న గంగా పరివాహ ప్రాంతంలో ఏర్పడ్డ నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు గంగా పరివాహ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరియు వర్షపాతానికి వస్తే ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వరకు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల, మరియు ఎల్లుండ ఉత్తర మరియు దక్షిణ కోస్తాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో ఆగస్టులో ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. జూలైలో తక్కువ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ అండ్ పెద్దపల్లి ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో కొంచెం మనకి భారీ వర్ష సూచన అయితే ఉండే అవకాశం ఉన్నాయి. ఆన్ యావరేజ్ తెలంగాణ మొత్తంగా మనకి నార్మల్ ఆర్ ఎబో నార్మల్ అంటే సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతాలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఉన్న ప్రధాన కారణం ఏంటంటే మనకి ఏదైతే అల్పపీడన ప్రాంతాలు ఏర్పడుతున్నాయో అవి కొంచెం సౌత్లో ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఒడిశా తీరంలో కానీ నార్త్ ఆంధ్ర తీరంలో కానీ ఏర్పడితే అవి మనకి ప్రభావం చూపి ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇన్ జనరల్ ముఖ్యంగా మనం ఆగస్ట్ మంత్ అనేది ప్రిన్సిపల్ మంత్. తెలంగాణకి 268 మిల్లీమీటర్ వర్షపాతం అయితే యావరేజ్గా నమోదవుతూ ఉంటుంది. మనకి